నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం అక్కంపేట మైనారిటీ నేత షేక్ అమీర్ బాషాకు ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఘన సన్మానం చేశారు. అమీర్ బాషాకి పదవి రావడం హర్షదాయకమని టీడీపీ నాయకులు అన్నారు. మనుబోలు మండలం కాగితాలపూరు క్రాస్ రోడ్లోని మామిడి తోటలో ఆదివారం నిర్వహించారు. టీడీపీలో సీనియర్ నాయకుడిగా ఉంటూ పార్టీకి ఎన్నో సేవలందించారని గుర్తు చేశారు. ఆయన సేవను పార్టీ అధిష్టానం గుర్తించి తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధిగా నియమించడంతో ప్రశంసలతో ముంచెత్తారు. అనంతరం సన్మాన గ్రహీత అమీర్ బాషా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మండలాధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, అక్కంపేట నీటి సంఘం అధ్యక్షులు ఏలూరు కోదండరామిరెడ్డి, ఎనమడుగు వేణుగోపాల్ రెడ్డి, తుమ్మంచెర్ల ఆంజనేయులు, పచ్చిపాల రామిరెడ్డి, కలికి వేణుగోపాల్ రెడ్డి, రాయపాటి కిరణ్ కుమార్, తిక్కవరపు శ్రీధర్ రెడ్డి, వెంకారెడ్డి వెందోటి భాస్కర్ రెడ్డి, పొదలకూరు మైనారిటీ నేతలు జమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. యూరియా ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాబ్లం ఉంటే మాకు పట్టాలు పాస్బుక్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారన్నా, ఇవ్వకుండా ఉంటే మాకు బాధ, అవన్నీ చేయాలని చెప్పని అదేవిధంగా వాళ్ళందరికీ ఇవ్వాలా అని పట్టుదల పట్టి అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ప్రజల పెద్ద ప్రజాప్రతినిధుల గురించి ఎల్లవేళలా ఆలోచించే వ్యక్తి అమీర్ బాషాకి ఈరోజు అధికార ప్రతినిధి చేయడం జరిగింది. ప్రత్యేకంగా మన మండలానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ దేశంలో ఎంతో కృషి చేశారు. ఆ కృషి అతను ఒక మైనారిటీ నాయకుడైనా అందరిని కలుపుకొని అందరితో సఖ్యతగా ఉండి ఇంత దూరం ఎదిగాడు. ఇంకా ఎన్నో పదవులు అలంకరించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మైనార్టీ ప్రోగ్రాం చేద్దాం అని అంటే ఊరు తిరిగి 125 ఊళ్ళు తిరిగాము. 125 ఊళ్ళు గ్రామ పంచాయతీ తిరిగి నాతో తిరిగి 1.5 నెలలు తిరిగి సక్సెస్ చేశాము. దాన్ని చంద్రబాబు నాయుడు కూడా పొగిడాడని చెప్పాడు. మా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి చూపించాడు. ఆ విధంగా చేయడానికి నాకు పూర్తి సహకారం ఇచ్చి బాగా కలిసి ఈ రోజు కూడా తిరుగుతున్నాడు. ఇంకా కూడా తిరుగుతాము. ఏ విధమైన భేదాలు లేకుండా మేమిద్దరం ఉంటాము. నియోజకవర్గంలో కుగ్రామం అనుకుంటున్న అక్కంపేటకి ఒక గుర్తింపు తెచ్చేదానికి తిరుపతి పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధిగా, ఒక మైనార్టీ నాయకుడిగా, ఒక ప్రజా సేవకుడిని, సన్నకారు వాళ్ళకి సేవ చేసే ఆ దృక్పథం ఉన్నటువంటి మన అమీర్ బాషా గారికి భగవంతుడు ఆయురారోగ్యం ప్రసాదించి ఇది తిరుపతి పార్లమెంటు పార్టీ అధికార ప్రతినిధి కాదు, ఇంకా కూడా మంచి ఉన్నత పదవులు అలంకరించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ పార్టీ కోసం ఎప్పుడు అనిత్యం కష్టపడే వ్యక్తి, ఆ వ్యక్తికి ఈరోజు ఇక్కడ పదవాలని చెప్పేసి డిజర్వ్డ్ ఖచ్చితంగా డెఫినెట్గా. సో అంతకుముందు నియోజకవర్గ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయికి కూడా పోవడం కూడా ఒక ప్రమోషన్ లాగా. పెళ్లిళ్ళకు కూడా ఆయన వంతుగా సాయం చేసి ప్రతి ఒక్కరికి తోడందిస్తున్నాడు. అంతేకాకుండా మండలంలో రంజాన్కి ఆయన ద్వారా మసీదులకి ఎంతో కొంత కూడా సాయం చేసి అందరికీ ఆదుకుంటున్నాడు. అమీర్ అన్నకి ఆయురారోగ్యాలు అన్ని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నా తరపు నుంచి అందరికి నమస్కారాలు. నేను ఎప్పుడు మాట్లాడేది మైక్ ద్వారా, ఈరోజు తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తుంది. ప్రాక్టీస్ చేస్తా. ఇప్పుడు ఏంటంటే ముఖ్యం అక్కంపేట విషయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల గురించి నేను ప్రయత్నం చేస్తున్నా, పోరాడుతూ ఉన్నాను. కొంతవరకు సక్సెస్ అయ్యి ఉంది. ఇంకా కూడా దాన్ని పూర్తిగా సక్సెస్ చేయాలా, వన్ వై తిప్పాలా పార్టీని, తెలుగుదేశం పార్టీ కానీ నా కోరిక. అది ఖచ్చితంగా చాలు అని పూర్తిగా నాకు కూడా కోదండరామిరెడ్డి బాగా సహకరిస్తున్నాడు. ఆయన నేను సహకరిస్తున్నాను. మేమిద్దరం కలిసి ఏను కూడా మాకు సహకరిస్తున్నాడు. మేము ముగ్గురం కలిసి దాన్ని ఒక ఏకంగా చేయాలని ఒక ప్రయత్నంలో ఉన్నాము. దానివల్ల మేమందరం కలిసిపోతా ఉన్నాము. ఇది చేస్తాము, పార్టీకి మేలు చేయాలని కోరుకొని పార్టీని ముందుకు నడపాలని కోరుకుంటున్నాము. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి 2 తూర్లు నేను అప్లై పెట్టాము. మన మండల నాయకులను కూడా పుట్టేసరిపోయి ఫార్వర్డ్ చేశాడు. ఆయన చేస్తే నేను ఖచ్చితంగా చేస్తానన్నాడు. అది ఖచ్చితంగా చేశాడు, పంపించి నేను చంద్రమోహన్ రెడ్డికి నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.